హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లోకల్ ప్రైస్. పొద్దుగా వచ్చి సారీ పొద్దుగా వస్తా పోతాం, తిరుగుతాం, వస్తాం, మళ్ళీ ఇక్కడ మాత్రం కళ్ళలోకి కన్నీరు రాగా ఇంత ఇంత మామ అంటూ అడిగే గొంతు మీరా పిల్లల కోసం చూస్తున్నా తప్ప నా కడుపు కోసం అయితే చూస్తలేడు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లోకల్ ప్రైస్. ఇలా వీడియో చేస్తా అంటే ఏం లేదు, ఇలా పొద్దుగా వచ్చి సారీ పొద్దుగా వస్తా తింటున్నా, తిరిగి సగం నేను కొడుకులు ఎందుకు అడిగోట అడగట్లేదు, ఎందుకు అది కూడా నాకే తెలియదు. బండి ఎక్కా పోతాం, తిరుగుతాం, వస్తాం, మళ్ళీ ఇక్కడ మాత్రం కళ్ళలోకి కన్నీరు రాగానే మాట కొంచెం తడబడుతుండగానే ఏమై ఇలా ఏడు తీసుకోతున్నావు మనోడు వర్క్ చేస్తున్నట. ఏం పని అది? చిన్న జాబ్, పార్ట్ టైం జాబ్ చేస్తున్నట. అందుకని చిన్న ఇప్పుడు చూపెడతాం మనోడు ఎట్లా కష్టపడతాడు ఏంటంటే అని అతను పెడతా చూడండి guys. మనోడు అయితే పోతుండు, ఈ థమ్స్ అప్ లో షాప్ కార్డు పట్టు వచ్చిండు. అడుగుతుంది అన్నని బుక్ ఒకటి ఉంది, జాబ్ చేస్తుండు. మనోడు అయితే మళ్ళీ వస్తా అని చెప్తున్నా. ఓకే, పుట్టుంది గాయస్. మనోడు అయితే ఇప్పుడు వీడియో చేస్తుండే వద్దు అంటుండో. సో ఏం లే, ఇక కాలే తిరగాలి అంతే, జస్ట్ ఇదే జాబు. తీసుకొచ్చి వాళ్ళ ఇంటికి తెచ్చినారు. పని చేసే కష్టం వీడియో పెడితే మా అందరికి భయపడదు కష్టానికి. సో మనోడు అయితే ఇంత ఇంత చూడు అంటున్నది, వచ్చిన పోయేటోడు అందరికి వెళ్తారు. ఈ కొడుకులు ఇంత తీర కొడుకుంటారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అయితే తీసుకొచ్చిండు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఇది. ఇప్పుడైతే తినిపిస్తాడు అయితే చెప్తుండు. మనదే కాయస్ ఇది రావచ్చు, మాల్ రావచ్చు, తినిపిస్తాడు అయితే చెప్పిండు. బస్ కింద వండుకొని తీయాలరా. మన చెప్తే 10 రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది. తమ్ముడైతాడు బేటే అట్లా అవుతాడట. బాబాయ్ పట్టుకొని బాబాయ్, కానీ మేము బాబాయ్ టైం కాదు, ఫ్రెండ్స్ అనామలం. తమ్ముడు బేటే వేట కథలు మర్రి చెట్టు చెబుతూ ఇలా ఫ్రెండ్షిప్ అయితే గట్టిగా ఉంటుంది గాయస్. నువ్వు ఇప్పుడైతే ఫైర్ తినిపిస్తాను వచ్చేసిండు. ఇక లాస్ట్ చూడాలి, మాటలా లేకపోతే తినిపిస్తాడా అని అయితే తెలియదు. వీడు చెప్తే ఒక్క మాట నమ్మబోద్ది కాదు. అయింది మామ అంటూ అడిగే గొంతు మీరా మీతో సో వాడు పడ్డాడు పాపం, అది పోయి జోలు పెడుతుడు. అదే పాపం రా, లేపాలరా మరి. తినిపిస్తాను అయితే వచ్చేసాను గాయస్. ఇంకో బస్ స్టాండ్ లాగా చూసిన పిల్లల కోసం చూస్తున్నా, నా కడుపు కోసం అయితే చూస్తలేడు. పిల్లల కోసం చూస్తున్నా తప్ప నా కడుపు కోసం అయితే చూస్తలేడు. మొత్తం ఇట్లుండీడు, రోజు రోజుకి లంగా తయారవుతుండు. మొత్తం పిల్లలకి వెళ్తానుకో బస్ స్టాండ్. అందుకని నేను ఆపిండు, తినిపిస్తుందారా అన్నాడు. తినిపిస్తా అనుకున్నా, నా కడుపు అయితే చూస్తలేడు. అయితే నూడిల్స్ అయితే వినిపించిన ఏడకాయ ఆడ పచ్చి మంచూలో తినిపించిండు. అది తినిపించి చాలరా ఇక అడగక రా అంటుండు. అన్ని అన్నం తింటూ కూడా తీసుకొని వచ్చిండు. నేను ఎందుకు ఎక్కిన బండి నాకు కూడా అర్థం కాదు. ఇంకా మనం అయితే ఒక పార్ట్ టైం జాబ్ కోసం వచ్చినాం. ఇప్పుడు మంచిగా గించిగా తింటే కుదరగా మనకి బిజినెస్ లాస్ అవుతాయి. తినిపించదారా అని మన ఆనంద్ కాపింది కాదు ఆ బస్ స్టాండ్ లో. మనం అయితే ఫస్ట్ అవర్ గా తిరుగుతున్నాం అంటే ఇక మళ్ళీ ఇంకోటి షాన్ అండ్ వాళ్ళ జంటకి ఎందుకు వచ్చిన పండు కోసం వచ్చావా? అరే ఎందుకు వచ్చినావు? మళ్ళీ ఏమైనా ఇష్టం ఏంది? మొన్ననే ప్రాంక్ చేసారు, మళ్ళీ ఏం చేశారని భయం అది పుట్టించింది ఎవరు? మేము. ట్రాఫిక్ లో అయితే మింగబెట్టిండు. ఇళ్ళకెళ్ళి ఊరికపోతాం. ట్రాఫిక్ లెక్కేసే పాగం ఎప్పుడే వెళ్ళిపోవాలి తప్ప
మన అవసరం కొంచెం గ్యాప్ ఇవ్వాలి చాలా అట్లా చేసే పని చేసి రాని జ్యూస్ షాప్ కాడ తీసుకొచ్చారు జ్యూస్ అయితే తాగాలి ఇప్పుడు. జ్యూస్ అయితే తాగాలి మనం పుణ్యాలు అయితే తీసుకున్నాడు వాడు ఎందుకు వచ్చినా తెలియదు ఆడ ఆపినాం బండి ఎక్కిండో వచ్చినాం అంతే ఇక వచ్చిన 50 అయితే డెక్కవెచ్చాం ఇవ్వాలి ఇప్పుడు గుంజాలి అందరి కాడ అందరూ గాయస్ గోలీ సోడా తాగామని వచ్చినాం ఇంతసేపు తిరిగి అదే తాగుతారు గోలీ సోడా పులే ఎట్లా తాగుతారా? మనం నాకు ఇట్లా తాగుతారు అడ్డం పెట్టి అడ్డం పెట్టి ఇట్లా తాగాలి. ఇట్లా తాగు ఇప్పుడు ఇట్లా తాగు బాగుంది తెలియదు నీకు తెలియదు ఇప్పుడు నొప్పి అయినా ఇప్పుడు తాగు సో మనం నాకు ఇట్లా పెట్టి తాగుతున్నావు ఇట్లా తాగాలి అది అడ్డు రాదు ఇంకా నేను వీడియో మనం పిల్లలు ఆనుకో పిల్ల గురించి చెప్తాను వీడు చేసే చేసే మనకు ఇవ్వలేదు గాయస్ ఇవ్వలేదు మనం అవును ఆయన చెప్తాడు ఉంటే మనం- చేయాలో. కొట్టి ఇట్లుండము ఒక స్టైల్ ఒక maintain మన పిల్లలు వాడవుతానే స్టైల్ ఏం మెయింటైన్ చేయాలి మన పిల్లలు వాడవుతానే స్టైల్ ఏం మెయింటైన్ చేయాలి అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. గాయస్ అయితే పెద్ద యాక్సిడెంట్ అయితే అయ్యింది ఇంకో ఫుల్ కొట్టుకుంటారు ఫుల్ మస్తు రష్ అయింది సో ఓకే గాయస్ అంతా చెప్పి పెరిగినాము చేసినాము అలసిపోయినాం సార్ ఏంటి సార్ అది? అలసిపోయినాం అయ్యో మర్చిపోలే అరే బాయ్ బాయ్ మళ్ళా ప్రాంక్ చేద్దాం అనుకున్నా ఓన్గా ప్రాంక్ చేయాలి చెప్పండి చేసాం ఏరా శేఖరు నేనంటే నీకు బొత్తిగా లెక్క లేకుండా పోయిందిరా. ఓకే బాయ్ బాయ్ అందరికి Mala fama, se la pasan diciendo que soy mala, porque no me aguanto drama de nada, y si vienes a mi cama.